అందరికీ నమస్తే. బీఆర్ఎస్లోని కొంతమంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఎందుకు టీడీపీలోకి? ఇప్పుడు టీడీపీ ఎక్కడుంది? తెలంగాణలో. లేకపోతే టీడీపీకి పోయి ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? అసలు వీళ్ళని టీడీపీకి పొమ్మని ప్రోత్సహిస్తుంది ఎవరు? అట్లా పోవడానికి తయారైన ఎమ్మెల్యేలు ఎవరు? ఇది తేలాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేస్తున్నారు అనే విషయాలు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకటి, ఇప్పటికే 6 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరిపోయారు. ఇంకా 32 మంది ఉన్నారు. ఇంకా 32 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్నారు. ఇందులో చాలామంది గతంలో టీడీపీ ఇన్స్టిట్యూట్లో పనిచేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ రీసెంట్గా తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కొంతమంది. వాళ్ళను టీడీపీలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు నడుస్తున్నాయి అనేది ఒక చర్చ. ఎందుకు? అసలు టీడీపీ నుంచి ఇక్కడ చర్చ జరుపుతున్నది ఎవరు? టీడీపీకి పంపడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం జరగబోతుంది అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. కూటమి రాబోతుంది, కూటమి తెలంగాణకు అడుగుపెట్టబోతుంది, కూటమి ఏదో చేయబోతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఒక హాఫ్ విషయాన్ని చెప్పేసిండ్రు. బీజేపీ జనసేన కలిసి తెలంగాణలో రాజకీయాలు చేస్తామని ఆయన హాఫ్ చెప్పిండు. ఇంకొక హాఫ్ రావాల్సి ఉంది. ఇదంతా కూడా మనకు తెలుసు. బట్ ఇప్పుడు టీడీపీకి ఎమ్మెల్యేలను పంపే వాళ్ళు ఎవరు, ఎంతమంది ఉన్నారు, ఏం కథ అనేది ఒక చర్చ నడుస్తుంది. ఏంది చర్చ సారాంశం అంటే, చాలామంది ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ ఇప్పటికే 6 మెంబర్స్ ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ పోయారు. మనకు తెలుసు ఆ విషయం. నిన్న అంతా చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్తో పాటు, పోచారం శ్రీనివాసరెడ్డి గారితో పాటు, తెల్లం వెంకటరావుతో పాటు ఇట్లా రకరకాల ఎమ్మెల్యేలంతా కూడా పోయినారు. ఏంది పోవడంతోనంటే బద్నాం అవుతున్నారు. ఎవరు బద్నాం అవుతున్నారు? రేవంత్ రెడ్డి గారు బద్నాం అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు బద్నాం ఎందుకు అవుతున్నారంటే, ఈ కేసీఆర్ చేసిన పని ఈయన చేస్తున్నాడు. ఏముంది దీనిలో డిఫరెన్సు? కేసీఆర్ అప్పుడు చేసుకున్నాడు, ఇది రివెంజ్ ఈయన చేస్తున్నాడు. కేసీఆర్ తప్పును చిన్నగా చేస్తున్నాడు. కేసీఆర్ చేసిన తప్పును ఈయననే తుడిపేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు తుడిపేస్తున్నారు. ఎట్లా తుడిపేస్తారంటే, ఈ 2 గీతలు ఉంటాయి కదా, ఈ 2 గీతలు ఉన్నాయి. ఇది ఒక గీత ఉంది. ఈ గీతను తుడపకుండా చిన్న వేయడం ఎలా అంటే ఏం చేయాలి? పక్కన ఒక పెద్ద గీత గీస్తే చిన్నగా అయిపోతుంది ఆటోమేటిక్గా. కానీ దీన్ని తుడడం వల్ల ఇది చిన్న గీత కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది కూడా అదే. ఈ చిన్న గీత ఒకటి ఉంది ఆల్రెడీ. ఇది కేసీఆర్ చేసిన తప్పు. ఇది నేను మళ్ళీ చెప్తా ఆ వీడియో. కేసీఆర్ చేసిన తప్పు గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. ఇక్కడ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి చేర్చుకోవడం వల్ల, అందరినీ కాంగ్రెస్ చేర్చుకోవడం వల్ల అది రేవంత్ రెడ్డి మీద బర్డెన్ పెరిగిపోతుంది. కేసీఆర్ తప్పు చేసిన రేవంత్ రెడ్డి, లేకపోతే వీళ్ళను రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డి, రేపు చేస్తే పడే శిక్ష ఎమ్మెల్యేలు పార్టీమారిన ఎమ్మెల్యేలు పడాలన్న రేవంత్ రెడ్డి గారే. వాళ్ళే కాంగ్రెస్లో చేరుకోవడంతో రేవంత్ రెడ్డి బద్నాం అవుతారు తెలంగాణలో. కాబట్టి ఏం చేయాలంటే ఎమ్మెల్యేలను కొంతమందిని టీడీపీలోకి పంపాలి. టీడీపీలోకి ఎవరు పంపుతున్నారు నేను చెప్పట్లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నేను టీడీపీలోకి ఎవరు పంపుతున్నారని చెప్పట్లే. టీడీపీలోకి పంపుతున్నారు. పంపే ప్రయత్నాలు నడుస్తున్నాయి. టీడీపీలోకి పంపడం వల్ల ఏమవుతుందంటే, టీడీపీలోకి పంపడం వల్ల కొంత సబ్జెక్టు ఒకరి మీదకి పోకుండా చీలిపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ రేవంత్ రెడ్డి ఎంబడిపడి కాంగ్రెస్ చేరిన అనుకోండి, ఏమవుతుంది? రేవంత్ రెడ్డి ఎంబడిపడి అందరూ చేర్చుకున్నట్టు అవుతుంది. కొంతమంది టీడీపీకి పోయిన అనుకోండి ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి కూడా కాదు, టీడీపీ కూడా పోయినారు కదా. మరి ఇక్కడంటే రేవంత్ రెడ్డి గారు చేర్చుకున్నారు, మరి టీడీపీలో ఎవరు చేర్చుకున్నారు? సబ్జెక్టు డిబేట్ అయిపోయింది కదా. మన చేతికి మట్టి అంటితే అవతల చేతులకి మడ్డి అంటియడం. అవతల చేతులకు మడ్డి అంటితే ఈ మట్టి అంటిన చేతులు పెద్దగా అసహ్యం కలగదు. ఆ మడ్డి అంటినే కదా అవి గలీజ్ అనిపిస్తాయి. ఇప్పుడు టీడీపీకి ఆ ఎమ్మెల్యేని తీసుకుపోయి పెట్టాలి. ఈ పొయ్యే ఎమ్మెల్యేలు ఎవరు? వాళ్ళకి ఏంటి ప్రయోజనం అంటే, వాళ్ళు టీడీపీలో ఉండడం వల్ల వాళ్ళకు 2 రకాల సెక్యూరిటీ వస్తుంది. ఏం సెక్యూరిటీ వస్తుంది? ఒకటి సెంట్రల్ సెక్యూరిటీ. సెంట్రల్ సెక్యూరిటీ ఏంటంటే, సెంట్రల్ బీజేపీ టీడీపీ అన్ని కలిసినాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఏ ఇష్యూలో కూడా, ఏ విషయంలో కూడా. రేపు బీజేపీ కూడా థ్రెట్టే. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ థ్రెట్ ఉంటుంది. ఈడీ దాడులు, రకరకాల దాడులు చేస్తూ ఉంటారు, భయపడిపిస్తుంది. అదే టీడీపీలోకి పోతే ఆ గొడవ ఉండదు. ప్లస్ స్టేట్ గవర్నమెంట్ నుంచి బయట ఉంటే, బీఆర్ఎస్లో ఉంటే రకరకాల వ్యవహారాలు, కేసులు ఉంటాయి. టీడీపీ పోవడం వల్ల ఆ కేసులు ఉండవు. అక్కడి నుంచి బయటపడవచ్చు. మళ్ళీ టీడీపీలో ఉన్న వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అది వేరే విషయం. ఎవరికి చేస్తారో మీకు తెలుసు. టీడీపీ అంటే ఎవరికి ఏందనేది మీకు తెలుసు, దాని మసాలా.
వాళ్ళకు అక్కడ సెంట్రల్ నుంచి ఒక సేఫ్టీ దొరుకుతుంది, ఇక్కడ ఒక సేఫ్టీ దొరుకుతుంది. వాళ్ళ టీడీపీలో ఉన్న ఇక్కడ అధికారుల పార్టీలో ఉన్నట్టుగానే పనులు చేసుకోవచ్చు. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకోవచ్చు, అవసరమైతే బీజేపీ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, అందరితో మాట్లాడుకోవచ్చు అనే విషయాన్ని ఎమ్మెల్యేలను కన్విన్స్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఒప్పుకుంటారా లేదా పోతారా అనేది క్వశ్చన్. కానీ టీడీపీకి సంబంధం ఉన్న ఎమ్మెల్యేలతో జరుగుతున్న చర్చలు ఇవి. ఎవరు చర్చలు జరుపుతున్నారంటే కొంతమంది చర్చలు జరుపుతున్నారు, కొంతమంది తరపున కొంతమంది చర్చలు జరుపుతున్నారు. టీడీపీలోకి తీసుకుపోవడం వల్ల రేవంత్ రెడ్డి మంచోడవుతాడు, ఎమ్మెల్యేలకు రక్షణ దొరుకుతుంది అని వీళ్ళు చెప్పే విషయాలు ఉన్నాయి. బీఆర్ఎస్ను వీక్ చేస్తారు. రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంది? రేవంత్ రెడ్డి టార్గెట్ బీఆర్ఎస్ని వీక్ చేయడం, సింపుల్. రేవంత్ రెడ్డి టార్గెట్ వేరే కాదు, వేరే ఏమీ కాదు. రేవంత్ రెడ్డి టార్గెట్ టీడీపీ కాదు, రేవంత్ రెడ్డి టార్గెట్ టీడీపీ కాదు, రేవంత్ రెడ్డి టార్గెట్ బీజేపీ కాదు. రేవంత్ రెడ్డి టార్గెట్ ఓన్లీ బీఆర్ఎస్. ఇంకా మిగతా బీఆర్ఎస్ వీక్ చేయడానికి ఏ విషయమైనా సరే, ఏ ఇష్యూ అయినా సరే ఓకే. ఈ లాజిక్లో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేలకు గాలం వేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. గాలం వేసి గుంజి ఆ వలలో వేస్తే, టీడీపీ వలలో వేస్తే, బీఆర్ఎస్ ఖాళీ చేస్తే రేవంత్ రెడ్డి పర్పస్ వర్కౌట్ అయినట్లే. ఆయన పర్పస్ సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పర్పస్ సాల్వ్ కావాలి. ఆయనకి ఏంది కావాల్సింది? బీఆర్ఎస్ ఖాళీ కావాలి. అది కాంగ్రెస్లోకి వస్తే ఏంది, టీడీపీకి పోతే ఏంది, ఏమైతే ఏముంది. కాబట్టి జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి, జరగాల్సిన రాజకీయాలన్నీ లోపల చాలా జరుగుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.